కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య పోటాపోటీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతల కారుని ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు. ఇరు వర్గాల తీరుతో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపిస్తోంది. అరోరా భూములకు సంబంధించి చర్చలకు రావాలంటూ ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నాయకులు రావడం, ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు వచ్చి వారందరినీ, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ చెదరగొట్టారంటూ సమాచారం అందుతుంది. అరోరా కాలేజ్ భూముల్ని ఆక్రమించారు రమణారెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. దీని మీద రెస్పాండ్ అయినటువంటి రమణారెడ్డి, రండి మనం మాట్లాడుకుందాం, తేల్చుకుందాం రండి అని చెప్పేసి మాట్లాడడం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నాయకులు వెళ్ళడం, ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక వాళ్ళందరినీ చెదరగొట్టినట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకుందాం. ఏం జరగబోతుంది ఈ విషయానికి సంబంధించి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి లైవ్లో. గంగారెడ్డి, ఈ భూముల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూస్తున్నాం. చివరికి డైరెక్ట్గా వెళ్లే వరకు రావడం, ఛాలెంజెస్ని స్వీకరించడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇంతకీ అక్కడ పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టారంటూ తెలుస్తోంది. కామారెడ్డిలో నేతల మధ్య మాటల యుద్ధం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అయిన తర్వాత ప్రతిసారి ప్రభుత్వ సలహాదారు షబీర్ పైన మాటల యుద్ధానికి లేచాడు. ఎక్కడ అవినీతి చేశారు మీ అందరినీ బయట పెడతాను, నేను కరప్షన్ లేకుండా పాత్ర చేస్తాను, కరప్షన్ లేకుండానే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటాను, నాకు ఓటేస్తే వేయండి లేకుంటే లేదు, కరప్షన్ లేకుండానే నేను పరిపాలన చేసే దిశగా ప్రయత్నాలు చేస్తానన్నప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే ఈ మాటలకు స్పందించారు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ. అయితే షబీర్ అలీ స్పందించిన తీరు ఎలా ఉందంటే, కామారెడ్డి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి చూసుకుంటే గతంలో ఈ తాత ముత్తాతలు ప్రభుత్వ భూములు కాలేజీకి ఇచ్చారు, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు. ఆ కాలేజీకి సంబంధించిన భూములన్నీ కూడా మీరు అమ్ముకున్నారు, దానిపైన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కోర్టు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీ భూములే అదే అని చెప్పి నిర్ధారణ చేసింది. అయినప్పటికీ కూడా మీరు ప్రతిసారి ఆరోపణలు చేస్తున్నారు, మేము సిద్ధమే, మీరు ఎక్కడన్నా సవాల్ విస్తారండి అక్కడికి వస్తామని చెప్పి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మొన్న 16వ తేదీన అన్నమాట. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రమణారెడ్డి స్పందించారు. రమణారెడ్డి ఈ రోజు శిశు మందిర్ దగ్గరికి రావాలి, నేను వస్తానని చెప్పిన పరిస్థితుల్లో కామారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ నేతలందరూ కూడా కామారెడ్డి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న శిశు మందిర్ కు చేరుకున్నారు. అక్కడ శిశు మందిర్ కి చేరుకున్న నేపథ్యంలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు రావడం, ఒక్కసారిగా ఉద్రిత వాతావరణం నెలకొంది. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన పలు కార్లు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఒక కారును అయితే ఉల్టా పల్టా చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని క్యాంప్ ఆఫీస్ లోనే పోలీసులు నిర్బంధించారు, బయటికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి, హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పుకోవచ్చు. మొత్తానికి కామారెడ్డిలో గత కొన్ని రోజులుగా నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగడం, ఇది అవినీతి ఆరోపణలు నువ్వెంత అంటే నువ్వెంత అన్న చందంగా తారైంది. ఇది గత కొన్నేళ్లుగా షబీర్ అలీ కామారెడ్డిని పట్టి పీడిస్తున్నారని చెప్పి రమణారెడ్డి అనడం, రమణారెడ్డి మాటలకు స్పందించిన షబీర్ అలీ, నీ తాత ఇచ్చిన ఆస్తులను అమ్ముకునే ప్రయత్నం చేశావు, నువ్వు కబ్జా చేశావంటూ షబీర్ అలీ అన్న మాటలు ఒకరికంటే ఒకరు మాటల యుద్ధం ఇప్పటి వరకు ఈ ఉద్రిక్త పరిస్థితులకు దారి. ప్రస్తుతం అయితే పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేసిన పరిస్థితి, కార్లు అయితే ధ్వంసమైన పరిస్థితులు నెలకొని అక్కడ పోలీసులు అయితే పూర్తిగా శాంతి పద్ధతులను తమ కంట్రోల్ కి తెచ్చుకున్న పరిస్థితులు అయితే నెలకొని ఈ మా నేతల మధ్య మాటల యుద్ధానికి కార్యకర్తలు అయితే బలవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, అటు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇది ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే ఇది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో? సో అంటే ఇటు కాంగ్రెస్ నుంచి ఈ విషయంలో ఏదైనా మరి కేసులు కానీ విచారణకు సంబంధించి కానీ ఏదైనా అడుగుతున్నారా, లేకపోతే ఓన్లీ ఆరోపణలతోనే సరిపెడుతున్నారా? నందు, మొత్తానికైతే వెంకటరమణారెడ్డి కేవలం ఆరోపణలు చేస్తూనే, నేను ఎక్కడ కూడా కరప్షన్ చేస్తలేను, నా వెనుక 10 మంది కార్లు వేసుకొని రారు, నేను 10 మంది కార్లలో భోజనం పెట్టానని ప్రతిసారి కూడా రమణారెడ్డి ప్రజల్ని ఉద్దేశించి, నేను ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను, ఎక్కడ అవినీతి చేయను, నేను 4 కార్లలో జనాలని వేసుకొని తినను, వాళ్ళని వేసుకొని తింటే రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన మొన్న మీడియాతో కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఎలక్షన్ల ప్రచారంలో. అదే కోణంలో కూడా రమణారెడ్డి
గతంలో పాలించిన నేతలపైన ఆరోపణలు చేశారు. ఎక్కడ కూడా నేతలపైన ఆరోపణలు చేసిన ఎక్కడ కూడా రుజువైన దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. కానీ రమణారెడ్డి అయితే ఈ గతంలో ఆస్తులు కబ్జా చేశారనే నేపథ్యంలో షబీర్ అలీ అనడం, దానికి సంబంధించి రమణారెడ్డి స్పందించడం, ఈ రోజుతో ఈ ఘటన ఆగిపోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అయితే ఎవరిని కూడా అక్కడికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు మరోసారి వెంకటరామారెడ్డి ఇలాంటి మాటలకు స్పందిస్తే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని చెప్పకనే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద అక్కడికి వచ్చినటువంటి ఇరు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ అరోరా కాలేజ్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ దీని మీద రెస్పాండ్ అయ్యారు. బీజేపీ శ్రేణులు కూడా చాలా సీరియస్ అయ్యారు. రమణారెడ్డి కూడా ఛాలెంజ్ చేశారు, రండి మాట్లాడుకుందాం అంటూ పిలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో, మరోవైపు ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా చేరడంతో ఒకరి మీద ఒకరు తోపులాటకు పాల్పడ్డారు. ఒకరి మీద ఒకరు గొడవకు దిగినట్లుగా తెలుస్తుంది. ఆ కార్లు కూడా ధ్వంసం చేసినట్లుగా సమాచారం అందుతోంది. పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే వాళ్ళందరినీ చెదరగొట్టారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు ఈ అరోరా భూములు